ఇంట గెలిచి రచ్చ గెలవమనే సామెత మన తెలుగునాట చాలా ఫేమస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ విషయం మీద చాలా విషయాలు మాట్లాడాలి. ఈ సామెత ఎందుకు చెప్పానో కూడా మీకు చెప్పే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ముందుగా మన కల్వకుంట్ల కవిత గారికి టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన సందర్భంగా మనస్ఫూర్తిగా ఒక మహిళగా ఆమె రాణించాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా నేను అడగదలుచుకున్నాను. అలాగే కొంత విశ్లేషణ కూడా, ఆ పార్టీ ఆవిర్భావానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, తమ్నైల్ చూసుంటుంటారు, ఇంటి పేరుతో ఇల్లలికావు, అమ్మనంటూ ముగ్గెట్టావు, ఇంకా పండగెప్పుడు కవితక్క అని. ఇంటి పేరుతో కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీని పెట్టారు. ఇవి రెండూ కూడా ఎక్కడి నుంచి ఆవిడ తీసుకొని వచ్చారు? అర్థం కాని విషయం ఏంటంటే, నాకు నిజంగా ఒక మహిళగా ఆవిడ ఆ విధంగా పరిణితి చెందడం అనేటటువంటిది గర్వపడ్డాను. కానీ ఆవిడ ఆ స్పీచ్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఒకటి మాత్రం నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. కారణం ఏంటి అనంటే, ఒక మహిళ ఒక శక్తిగా ఎదగాలి అనంటే అనుకరణ మాత్రము చేత వాళ్ళు ఒక శక్తిగా ఎదగడం అనేటటువంటిది జరుగుతుందా అంటే నో, నెవర్. అలాగే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి అనంటే జీవితం నుంచి కసితోటి ఎదిగినటువంటి మహిళలే రాణించారు. ఇక్కడ కూడా మన కల్వకుంట్ల కవిత గారికి జీవితంలో చాలా కసి ఉంది. ఏంటి అంటే, ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణ రాష్ట్రానికి, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ ముఖ్యమంత్రి అవ్వడం కోసము ఆమె పాంచజన్యం అని చెప్పేసి ఒకటి 5 సూత్రాలతోటి పార్టీని అనౌన్స్ చేస్తూ ఒక పాంచజన్యాన్ని పూరించారు. ఎవరి మీద అనంటే కేవలం తన యొక్క కుటుంబం మీద మాత్రమే. అండర్లైన్ దిస్ పాయింట్. కేవలము కుటుంబం మీద మాత్రమే ఈవిడ పాంచజన్యం పూరించారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఆవిడ ఫోకస్ చాలా తక్కువగా ఉంది. కవిత గారు, మిమ్మల్ని స్ట్రైట్గా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు మీ కుటుంబంతో ఎంతో విసిగిపోయి, ఆ కుటుంబంలో మీరు చాలా అవమానించబడి మీరు బయటికి వచ్చారు. అది ఆవేదన అనేటటువంటిది చాలాసార్లు మీరు చెప్పారు. అంతవరకు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. బట్ వన్ థింగ్, మీరు స్వతంత్రంగా ఎదగడం కోసం జనం మధ్యకి వచ్చే ముందు మీరు చేయవలసినటువంటి 2 పనులు కూడా తెచ్చుకొని నేను మీ మనిషిని అని చెబుతున్నారే, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఒకటి, మై డియర్ ఫ్రెండ్స్, కల్వకుంట్ల, మీ ఇంటి పేరేంటి కవిత గారు? కల్వకుంట్ల కవితగానే మీరు అక్కడికి వచ్చారు. ఆ తర్వాత మీరు అనౌన్స్ చేసినటువంటి పార్టీ పేరేంటి కవిత గారు? టిఆర్ఎస్. ఆ 3 అక్షరాలకి తెలంగాణలో చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రనే మీరు తెచ్చుకున్నారు. మీరు ఎదగదలుచుకున్నటువంటివి 2 కూడా ఎవరినైతే మీరు విభేదించి బయటకు వచ్చారో అక్కడి నుంచే తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అనంటే, మీరు లాక్కున్నారు, మీరు తీసుకున్నారు, మీరు ఆక్యుపై చేసుకున్నారు అనేటటువంటిది మీ రాకతోటి, మీ యొక్క అనౌన్స్మెంట్ తోటి, మీ పార్టీని అనౌన్స్ చేయడంతో అది జనమందరికీ కూడా అర్థమైంది. ఒక నియంత లాంటి మీ భావన, ఒక నియంతలాగా మీ భావోద్వేగము ప్రస్ఫుటంగా కనిపించింది అనడానికి మీకు కొన్ని చూపిస్తాను నేను. కవిత గారు కొద్ది రోజుల క్రిందట ఒక వీడియో రిలీజ్ చేశారు. అదొకసారి చూడండి. నేను మన తెలంగాణ ఆడబిడ్డల్ని,
ఆంధ్ర ఆడబిడ్డల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే మహిళల్ని మోసం చేసిందో దాన్ని దయచేసి గుర్తించండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెస్ట్ బెంగాల్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి, ఈ మోసకారి మాయమాటలు చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టండి అని చెప్పండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు దాంట్లో. కవిత గారు మీరేం చెప్పారు? వెస్ట్ బెంగాల్లో అక్కడ ఒక మహిళ ఉంది, ఆ మహిళని ఒక జాతీయ పార్టీ ఓడించడానికి ప్రయత్నిస్తుంది, ఆ జాతీయ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది కాబట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి మహిళామూర్తులందరికీ, ఎవరైతే వెస్ట్ బెంగాల్లో మీ స్నేహితులు ఉంటారో, మీ బంధువులు ఉంటారో, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆ మహిళని గెలిపించండి అన్నారు. ఏ మహిళని కవిత గారు? ఏ మహిళని? మమతా బేగం. మమతా బేగం చరిత్ర మీకు తెలియదా? మమతా బేగాన్ని ఈ రోజు జనాలు తరిమి తరిమి కొట్టేటటువంటి పరిస్థితికి ఈ రోజు మమతా బేగం ఎందుకు వచ్చిందో తమరికి తెలియదా? ఇంకొక మాట చెబుతున్నాను, ఆ మహిళకి ఓటేయమన్నావే, అదే ప్లేస్ లో, అదే వెస్ట్ బెంగాల్లో ఒక మహిళగా ఆ అమ్మని నేను ఇప్పుడు గుర్తు చేస్తాను, కల్వకుంట్ల కవిత గారు. గుర్తుందా ఆమె? ఈ మాతృమూర్తి గుర్తుందా? కల్వకుంట్ల కవిత గారు ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో భయంకరంగా ఒక మెడికో ఎంత దారుణమైనటువంటి హత్యకి గురైంది. ఈ అత్యాచారం చేసినటువంటి కామాంధులు, పశువులు ఎంతమంది ఉన్నారు? ఆమె బాడీని ఎంత ఎంత అతి భయంకరంగా, ఆటవిక మృగ కంటే కూడా ఇంకా నీచంగా ఆ బిడ్డని సర్వనాశనం చేశారు. శారీరకంగా, మానసికంగా విపరీతంగా హింసకు గురి చేసి, అత్యాచారానికి గురి చేసి ఆ ఆడపిల్లని చంపేశారు. గుర్తుకు రాలేదా కల్వకుంట్ల కవిత గారు? అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్న కల్వకుంట్ల కవిత గారు ఒక ఆడపిల్లని అతి దారుణంగా మానభంగం చేసిన రోజున, అత్యాచారం చేసిన రోజున ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు మీ గొంతు పెగల్లేదే. ఇక్కడ ఉన్నటువంటి మహిళామూర్తులందరూ కూడా, ఆంధ్రాలో ఉన్న మహిళామూర్తులు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళామూర్తులు, అక్కడ ఒక మహిళ సామ్రాజ్యంలో ఏదైతే ఒక బలహీనురాలి మీద, ఒక మెడికో మీద, ఒక ఆడపిల్ల మీద జరిగిన దారుణమైనటువంటి అత్యాచారాన్ని దయచేసి దాన్ని ఖండించండి, దానికోసం పోరాడండి, మద్దతు తెలపండి, వాళ్ళ అమ్మకు మద్దతు తెలపండి అని ఒక అమ్మగా మీరు ఏ రోజైనా పిలుపునిచ్చారా? ఎవరికిచ్చారు? ఒక నియంతకి పిలుపునిచ్చినటువంటి ద గ్రేట్ లీడర్ మీరు. ఒక నియంత మమతా బెనర్జీ, మమతా బేగం. ఇలాంటి కోణాలు మీరు చూపిస్తూ మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నాయకురాలుగా ఎదగండి, ఉండండి, అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఒక నియంతగా శాసించాలి అనేటటువంటి స్థాయిలోకి మీరు వెళ్ళాలి అనుకున్నారు. ఫస్ట్ మొట్టమొదటి అడుగు మీరు వేసింది ఏంటో తెలుసా? మీ ఆహార్యాన్ని, ఎవరితో మీ ఆహార్యాన్ని పోల్చుకుని మార్చేసుకున్నారు. చూపించడం. మై డియర్ కల్వకుంట్ల కవిత గారు, అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నటువంటి మీ యొక్క కోరిక అనాలా, లేకపోతే తృష్ణ అనాలా, ఇక్కడ జయలలిత గారిని డిట్టో మీరు దించే ప్రయత్నం చేశారు. జయలలిత లాగా మీరు మారడానికి కూడా వెనక కారణం ఏముందో మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే ఈ పోలిక కూడా నేను చేసిన ఒక ఎపిసోడ్, లాస్ట్ ఒక 4 months బ్యాక్ నేను చేసినటువంటి ఒక ఎపిసోడ్ మీరు ఈ విధంగా మారడానికి లీడ్ చేసిందని కూడా నేను బాహాటంగా చెప్పగలుగుతాను. ఎదగండి, తప్పులేదు. ఇక్కడ మీరు ఒక అమ్మగా ఎదగాలనుకుంటున్నాను అని చెప్పి జయలలిత గారి ఆహార్యాన్ని ఓన్ చేసుకున్నారు. ఒక నియంతగా ఎదగడానికి ఒక నియంతని, మమతా బెనర్జీని పరిపాలనలో ఓన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇది తెలంగాణకి పొంచి ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ప్రమాదము అని నేను మాట్లాడతాను. ఒక మహిళగా మిమ్మల్ని తక్కువ చేయటం కాదు, కానీ మీరు వేసేటటువంటి
తప్పటడుగులు తప్పుడడుగులుగా వెళ్తున్నాయి అనేటటువంటిది హెచ్చరించడమే ఇక్కడ ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడేటటువంటి విషయం. ఒక మహిళ అక్కడ పోటీ చేస్తుంది, పోయి గెలిపించండి అని అన్నారు. కానీ ఒక తల్లి, ఒక అమ్మ తన కన్న బిడ్డని కోల్పోయింది. అదే ప్లేస్లో అతి భయంకరమైనటువంటి దారుణమైనటువంటి అత్యాచారానికి గురయ్యి అతి నీచ నికృష్టంగా జరిగినటువంటి ఆ దారుణ కాండ జరిగిన రోజున ఆ రోజు మీరు పదవిలోనే ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా. కనీసము ఒక్క ఖండన మీ నోటి నుంచి వచ్చిందా అమ్మగా మారాలనుకుంటున్న కవిత గారు? రెండో విషయం, మీరు మాట్లాడుతూ చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ మీరు ఇచ్చాను అని మీరు అనుకున్నారు. కానీ దాంట్లో కొన్ని విషయాలు ప్రస్తావించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏం మాట్లాడారు మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు? ఒక్కసారి కవిత గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తా ఉన్నాను. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు? టిఆర్ఎస్ తోటి కలిసి ఈ యొక్క తన తండ్రి తన కుటుంబము ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను, క్షమాపణ అడుగుతున్నాను అని అక్కడ జరిగినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఆవిడ కుల్లా ఓపెన్ చేసి చెప్పారు. అందుకు అభినందిద్దామా? లేక అదే విషయంలో ఒక మాట మాట్లాడింది కవితక్క. ఏంటి అనంటే, తెలంగాణ ఆవిర్భావంలో నా కృషి ఉన్నందుకు, తెలంగాణ సాధించినందుకు నేను గర్వపడుతున్నాను అని. కవిత గారు తెలంగాణ బలిదానాలతోటి వచ్చింది. అలాగే తెలంగాణని అంత ఇదిగా నడిపినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మీ బాపు, తెలంగాణ బాపు కేసీఆర్. మర్చిపోయినట్టున్నారు కవితక్క మీరు. మీ నాన్న కేసీఆర్ గారు ఒక వ్యక్తి, ఒక ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపినటువంటి సమర్థత, ఆ చైతన్యం జనాల్లో రగిలించడంలో ఆయన యొక్క వాక్చాతుర్యం నభూతో న భవిష్యతి. ఆయన ఒక్కొక్క మాట తూటాలాగా తెలంగాణ ప్రజల గుండెల్లోకి దూసుకొని పోయింది. మరెంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి బలిదానాలు చేస్తే ఆ యొక్క విషయాన్ని మీరు మీ యొక్క విజయం యొక్క ఖాతాలో చాలా తెలివిగా వేసుకున్నారు. టిఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు, ఉద్యమ పార్టీగా ఎదిగినప్పుడు, పోరాటం చేసినప్పుడు, తెలంగాణ వచ్చినంత వరకు కూడా ఆ ప్లస్లన్నీ మీవే. తెలంగాణ వచ్చిన తరువాత ఒక ఎంపీగా పోటీ చేసి ఆ స్థానంలో ఒక ఎంపీగా మీరు అక్కడికి ఎలా వెళ్ళారు కవిత గారు? తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా వెళ్ళారు, కల్వకుంట్ల కవితగా వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ జనం గెలిపించింది కేవలం కేసీఆర్. 3 అక్షరాలు. ఆ 3 అక్షరాల పేరే మీ తండ్రి. ఆ తండ్రి యొక్క ఉద్యమాన్ని, ఉద్యమ చైతన్యాన్ని, ఆ తండ్రి యొక్క సక్సెస్ ని, ఈ రెండిటిని కూడగట్టుకొని ఎంపీగా మారి గెలిచి మీరు అక్కడ వెళ్ళి కూర్చున్నారు కల్వకుంట్ల కవితగా. అలాంటి మీరు మీ తండ్రి పెట్టినటువంటి పార్టీలో పనిచేసి ఆ పార్టీలో నుంచి ఎదిగి తెలంగాణ జాగృతి అనేటటువంటిది ఏ విధంగా గుర్తింపు వచ్చింది? అక్కడ కవిత గారు పెట్టినందుకు గుర్తింపు రాలేదండి. కేసీఆర్ గారు నడిపిన ఉద్యమం చైతన్యం ఏదైతే ఉందో ఆయన బిడ్డగా మీరు బతుకమ్మను ఎత్తుకున్నారు. మీకు ఇంకొక విషయం తెలుసో లేదో కవిత గారు, బతుకమ్మని మీరు ఇంట్రడ్యూస్ చేయలేదండి, లేకపోతే బతుకమ్మ లేకుండా లేదండి.
నాకు తెలిసి తెలంగాణకి నేను వచ్చి 30 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాల నుంచి నేను తెలంగాణలో బతుకమ్మ ఆడుతూనే ఉన్నా. కొత్తగా మీరు తీసుకొచ్చింది ఏమీ లేదు. బ్రాండ్ని క్రియేట్ చేశారు అంటే ఆ బ్రాండ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తప్ప కల్వకుంట్ల కవిత కాదు. ఎందుకంటే మీరు సింగపూర్ వెళ్ళాలన్నా, దుబాయ్ వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ కల్వకుంట్ల, కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్, కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్ర సమితి. దాని ద్వారానే ఇవి మెట్లుగా చేసుకుని, ఉద్యమాన్ని మెట్లుగా చేసుకుని, ఉద్యమకారుడు అయినటువంటి మీ యొక్క తండ్రిని నిచ్చెనగా చేసుకొని ఒక బతుకమ్మని మెట్టుగా చేసుకున్నారు, ఒక ఎంపీని మెట్టుగా చేసుకున్నారు, ఒక ఎమ్మెల్సీని మెట్టుగా చేసుకున్నారు. ప్రతి ఒక్కటి మెట్టుగా చేసుకొని మీరు అందలం ఎక్కిన తరువాత మీరు ఎక్కినటువంటి నిచ్చెనని కూలదోయడానికి మీరు మాట్లాడినటువంటి భాష, మీ లోపల ఉన్నటువంటి ఒక విధమైనటువంటి కసిని బయటికి తీసుకొచ్చింది. అది ఎలాంటి కసి అంటే కుటుంబం పట్ల, ఆ కుటుంబంలో మీకేదో దక్కలేదు అనేటటువంటి ఒక అసూయ కనిపించింది తప్ప అక్కడ నిజంగానే మీరు అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలను మీరు ఎండగట్టడానికి వస్తే ఎప్పుడొచ్చి ఉండుండేవారు? 5 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తరువాత మీరు ఓడిపోయారు చూడండి ఒక ఎంపీగా. అక్కడే దానికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీరు ఎందుకు ఓడిపోయారు? మీరు నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గారు ఎందుకు గెలిచారు? అక్కడ జనం మిమ్మల్ని ఎందుకు ఓడించారు? అది ఇదే మాట నిజామాబాద్ లో మనం మాట్లాడగలమా? తెలంగాణ ఆవిర్భావానికి, తెలంగాణని తీసుకురావడంలో పాత్రగా ఉన్నందుకు గర్వపడుతున్నాను అని అన్నారే. ఆ తరువాత తెలంగాణ వచ్చినటువంటి మీ పాత్ర ఈ రోజు ప్రశ్నిస్తున్నారు జనం. నేను ఈ రోజు ఈ ఎపిసోడ్ చేయడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని ఏదో పార్టీ నుంచి విమర్శించడానికో పార్టీ పెట్టారనో కాదు. తెలంగాణ సమాజానికి ఒక దరిద్రమైనటువంటి మెసేజ్ ని మీరు ఇచ్చారు, ఖచ్చితంగా ఇచ్చారు మై డియర్ కల్వకుంట్ల కవిత గారు. ఏంటో చెప్పమంటారా? ఒక నాయకురాలు తనకు తాను ఎదుగుతున్నప్పుడు నాయకులు ఏది చేస్తే దాన్ని జనం ఫాలో అవుతారు, దాన్నే ఒక ఐడెంటిటీగా తీసుకుంటారు. మీరేం చేశారు? మీరు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి సంబంధించి పాంచజన్యం అన్నారు, దాని గురించి అనర్గళంగా మాట్లాడండి. ఒక చైతన్యాన్ని జనంలో తీసుకురండి, దాన్ని ఎవ్వరూ కూడా అడ్డు చెప్పరు. కానీ మీ పార్టీని డిక్లేర్ చేసే వేదికని మీ తండ్రి మీద నిందలు వేయడానికి ఉపయోగించారు చూసారా? మీరు ఇంకా రాజకీయ నాయకురాలుగా పరిణితి చెందలేదా? ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నారు, అలాగే ఒక రాజకీయ నాయకురాలిగా తయారు అవ్వాలి, ఇంకా అవ్వలేదు. ఆ రాజకీయ పరమైనటువంటి ఆ స్టేజ్ ని ఒక తండ్రిని ఒక కూతురు విమర్శించేటటువంటి వేదికగా మార్చి అదే వేదిక మీద ఒక తండ్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు రాజకీయ పరంగా విభేదించండి, కానీ మీరు మాట్లాడిన ప్రతి అంశము మీ కుటుంబానికి సంబంధించిందే ఉంది. మీకు ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీరు పాలసీల్ని విమర్శించండి, తప్పులేదు. కానీ ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను, ఆ పార్టీలో ఉన్నందుకు ఏదో అవుతున్నాను, ఆ పార్టీ నుంచి ఇదవుతున్నాను, ఈయన ఈ కేసీఆర్ ఆ కేసీఆర్ కాదు, మన కేసీఆర్ కాదు అంటే మీకు పదవిస్తే కేసీఆర్ లాగా ఉండేవాళ్ళ? మీకు మొత్తం తెలంగాణ మొత్తం చుట్టి ఇచ్చినందుకు కేసీఆర్ బాగుండేవాళ్ళ? ఇంతమంది కూడా ఏ చైతన్యంతో కేసీఆర్ గారు తెలంగాణని తీసుకొచ్చారో వాటిల్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేటటువంటి దాని మీద విశ్లేషణ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టినవా? నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో తెలంగాణకి సంబంధించి ఎన్ని ఇష్యూస్ రైజ్ చేశారు, ఏది సాధించారు, నిజామాబాద్కి ఏం చేశారు, అలాగే ఇక్కడ తెలంగాణ వాయిస్ ని ఏం వినిపించారు, అవి చెప్పాలి కవిత గారు. ఈ రోజు మీరు ఎలాంటి మెసేజ్ తెలంగాణకి ఇచ్చారు అనంటే ప్రతి ఆడపిల్ల కూడా, ఎదురు తిరగాలనుకున్నటువంటి ప్రతి ఆడపిల్ల కూడా మీ వాయిస్ ని తీసుకొని తండ్రిని ఏ విధంగానైనా సరే
బయటపడేయాలి అనేటటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోతుంది. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తాను. ఎందుకంటే భారతదేశం యొక్క వెన్నెముక కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరికొకళ్ళు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇక్కడ ఉన్నది. కేసీఆర్ గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటి అనంటే నిన్ను రాజకీయాల్లోకి రానివ్వడం. ఇదే మాట్లాడతాను, డెఫినెట్ గా మాట్లాడాల్సిందే. ఇక్కడ ఎవ్వరూ కూడా ఏది జరగలేదు అని నేను మాట్లాడడం లేదు. కానీ ఒక మహిళగా 2 తప్పులు మీరు చేశారు. ఆ 2 తప్పులు నేను మాట్లాడడానికి వచ్చాను. ఒకటి, మమతా బేగంని గెలిపించమని ఒక నియంతని, ఆడపిల్లల మాన ప్రాణాలతోటి ఆడుకున్నటువంటి ఒక నియంతని గెలిపించమని ఒక స్లోగన్ ఇచ్చారు చూసారా. ఆ రోజే నాకు కడుపు మండిపోయింది. అప్పుడే మాట్లాడదామనుకున్నాను, కానీ వేచి చూద్దామని చూశాను. నిన్న కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు కూడా ఒక కూతురుగా మీ బాధ్యత ఏంటి? సరే, మీ తండ్రి ఏమి చేయలేదో మీరు చేసి చూపించండి మేడం, కానీ మీ వాయిస్ వెనక ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నారు. ఇది 200% వాస్తవం. కేసీఆర్ గారి మీదకి ఎవరెవరికైతే కసి ఉందో, ఎవరు ఏ డైలాగులు వల్లించారో వాటిని మీ నోటి నుంచి తీసుకొస్తూ ఒక తండ్రికి కూతుర్ని దూరం చేయడానికి, అలాగే ఒక నాయకుడి మీద ఉన్నటువంటి కసిని తీర్చుకోవడానికి మీకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివేటప్పుడు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎందుకు అనంటే మీరొక నాయకురాలు. రేపొద్దున ఒక కుటుంబంలో తండ్రి కూతుళ్ళకి గొడవ వచ్చినప్పుడు ఒక పెద్దగా నువ్వు ఏం పంచాయతీ చేయగలవు? రేపొద్దున ఆ కూతురు మాట్లాడుతుంది. నువ్వు నీ తండ్రిని మాట్లాడినప్పుడు నేను నా తండ్రిని మాట్లాడడానికి నాకు హక్కుంది అని మాట్లాడితే ఏం సమాధానం చెప్తారు? కుటుంబ కలహాలు, కుటుంబ గొడవలు, ఆస్తి పంపకాలు, అవినీతులు ఇంట్లో చూసుకోండి. కానీ వాటిల్ని తీసుకొచ్చి మీ స్వలాభం కోసం ఒక వ్యవస్థని రిప్రజెంట్ చేయటం అనేటటువంటిది మాత్రము ఇక్కడ పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే మీరు రాజకీయంగా ఆడవాళ్ళకి ఎన్నో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కానీ దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారంటే చివరికి కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పడేసుకొని నేను ఎదగాలి అనేటటువంటి వ్యవస్థ, వ్యక్తిత్వం ఏదైతే ఉందో దాన్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇంకొక మాట మాట్లాడుతున్నాను కదా, మీ పేరు ఏంటి? కవిత గారు, మీ పేరేంటి? మీరు రేపటి నుంచి ఏ విధంగా జనం ముందుకు వస్తున్నారు? కవిత గారు, మీ యొక్క పేరు ముందు ఏముంది సార్? ఏముంది మీ పూర్తి పేరు? కల్వకుంట్ల కవిత, అవునా మేడం? అవునా? ఈ కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు తండ్రి నచ్చలా, తండ్రి చేస్తున్నటువంటి వ్యవహారం నచ్చలా, పెళ్లి అయిపోయినటువంటి ఒక వివాహిత స్త్రీ మీరు. మరి ఈ కల్వకుంట్లని ఎందుకు మోస్తున్నారమ్మా? ఎవరైనా సరే వివాహమైనటువంటి ఆడపిల్లకి భర్త యొక్క ఇంటి పేరే ఉంటుంది. అది మన హిందూ సాంప్రదాయం. బహుశా నేను మీరు హిందువులనే అనుకుంటున్నాను కాదా? తండ్రి ఇంటి పేరు పెట్టుకుని కల్వకుంట్ల అనే ఐడెంటిటీ లేకపోతే ఈ కవితకి ఐడెంటిటీ ఎక్కడ నుంచి వస్తుంది? నిజంగా చెప్తున్నాను. ఈ టిఆర్ఎస్ అనేటటువంటి ఈ 3 అక్షరాలు, ఈ కల్వకుంట్ల అనేటటువంటి 4 అక్షరాలు, ఈ 7 అక్షరాలు మీ దగ్గర ఉంటేనే మిమ్మల్ని జనం గుర్తుపడతారు. అవునా కాదా? ఇవి 2 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి రెండిటిని సృష్టించినటువంటి సృష్టికర్త. నీకు పేటెంట్ రైట్స్ ఎవరికి ఉన్నాయి? ఆయనవి, ఈయనవి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆ కల్వకుంట్ల అనేటటువంటి ఆ కేసీఆర్ అనేటటువంటి అక్షరంలో ఆ కల్వకుంట్ల అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చి మీ ఇంటి పేరు పెట్టుకొని ఇక్కడ నుంచి ఈయన అసలు మంచివాడే కాదు,
ఇప్పుడు మనవాడు కాదు, ఇంతకు ముందు మీ తండ్రే. ఇంతకు ముందు మీరు పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు ఆ ఇంటి పేరు పెట్టుకున్నారు, అప్పుడు మీ తండ్రే తండ్రి బాగున్నాడు. ఈ రోజు మీరు స్టేజ్ ఎక్కంగానే నా తండ్రి మన కేసీఆర్ కాదు అనేసి అన్నప్పుడు మరి ఆ కేసీఆర్ ఇంటి పేరు కూడా నీది కాదు కదమ్మా, తీసేయాలి కదా. ఒంటరిగా పోరాడండి, కసితో పోరాడండి, కానీ ఎక్కడ నుంచో అద్దెకు తెచ్చుకున్నటువంటి వాటితోటి మరి ఈ టిఆర్ఎస్ అనేటటువంటిది కూడా ఆల్రెడీ జనాల్లో ఉంది. జనాలు ఈజీగా గుర్తుపడతారు, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ ని జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు. నిజం చెప్తున్నాను, కొంత పర్సంటేజ్ కూడా బీఆర్ఎస్ ని జనాలు యాక్సెప్ట్ చేయలేదు. చాలా తెలివిగా కవిత గారు టిఆర్ఎస్ ని ఓన్ చేసుకున్నారు. ఇది చాలా మందికి తెలియనటువంటి విషయమా, తెలిసినా నోరు మోసుకున్నారా? ఈ రెండిటితోటే తెలంగాణ సెంటిమెంట్ గా అటాచ్ అయి ఉంది. కల్వకుంట్ల టిఆర్ఎస్ చాలా తెలివిగా ఈ రెండిటిని ఓన్ చేసుకుందామని. నిజం చెప్తున్నాను, నీ తండ్రి ఈ రోజు వరకు బయటికి వచ్చి ఈ రెండిటి గురించి ఒక్క మాట మాట్లాడలేదు అని చూసావా? దట్ ఈస్ తండ్రి, మీ తండ్రి కేసీఆర్ గారు. కుటుంబంలో కలహాలు ఖచ్చితంగా వస్తాయి, కొట్లాట్లు ఖచ్చితంగా ఉంటాయి. అది గడప లోపల ఉండాలి తప్ప గడప దాటామా, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, మీ నోటి నుంచే నేను వింటా, బయట వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు తప్ప, అంటే మీ పరపతిని లేదా మీ యొక్క సిచ్యుయేషన్ని వాళ్ళు పావులుగా వాడుకుంటారు తప్ప చివరికి మిమ్మల్ని దగ్గరికి తీసుకునేది కుటుంబమే. గుర్తుపెట్టుకోండి, అది మాత్రమే చెప్పదలుచుకున్నాం. భారత్ మాతాకి జై.